Express, an international courier service. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం మీ ముందు తీసుకొచ్చింది యోయో టీవీ. ఈరోజు మన ముందున్నారు ఎస్పి నాయక్, బంజారా సినీ గేయ రచయిత. వారి ప్రస్థానం ఎలా ఉంది, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బంజారా భాషకు కానివ్వండి, బంజారా భాషలో వచ్చే పాటలకు ఏ మేరకు ఎంకరేజ్మెంట్ ఉన్నది, మరి దీన్నే ప్రవృత్తిగా స్వీకరిస్తూ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ఉద్యమం ముందు, ఉద్యమం తర్వాత తెలంగాణలో పర్టికులర్గా బంజారా సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారు, కూలంకషంగా సమగ్రంగా వాళ్ళ దగ్గర మనం తీసుకుందాం. యోయో టీవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మీరు చూస్తున్నారు. ఆ భాషకి, ఆ పాటకి సినిమాల్లో కూడా బంజారా పాటలతో ఎంత పాపులర్ చేశారో మనందరికీ తెలిసిందే. ఇవన్నీ ఒకసారి మనం వారితో ప్రస్తావిద్దాం. ఎస్పి నాయక్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్పి నాయక్ సార్, పేరేమో చాలా ఎస్పీ రేంజ్లో చాలా దిట్టంగా ఉంది. మీరు చాలా చిన్నపిల్లలాగా ఉన్నారు. సార్ మాది యాక్చువల్లీ ఉస్నాబాద్ మండలం సార్, నందారం గ్రామం, కరీంనగర్ జిల్లా. ఓకే. గత 15 సంవత్సరాల నుంచి సొంతంగా జాగో బంజారా కళా సమితి ద్వారా యావత్తు మా లంబాడి ప్రజల ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలను కనుమరుగైపోతా ఉన్నది. ఆనాడు మా యొక్క వేషధారణ, భాషలో పాటలు మరి ఇప్పటికి లేవు. దానికి కూడా మేము గుర్తు చేసుకుంటాం. మా ఆరాధ్య దైవాలైనటువంటి హతిరామ్ బాలాజీ, శ్రీ సంతోష్ సేవాలాల్ మహారాజ్, జగదంబ యాడి, ఇలాంటి మా బంజారాల గొప్ప గొప్ప దేవుళ్ళ చరిత్రలు, మా గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క చరిత్ర లక్షల మంది, కోట్ల మంది వస్తారు సార్. తెలంగాణలో ఇంతవరకు మా భాషల ఎవ్వరు తీయాలి. దానికి మా భాషలనే మొదటిసారిగా అనువాదించి మొట్టమొదటిసారిగా నేనే ఆ చరిత్రను రాసిన సార్. క్యాసెట్ చాలా గ్రేట్. ఇది సమ్మక్క సారమ్మది రాశారు సార్. హతిరామ్ బాలాజీ ఇది మన వెంకటేశ్వర స్వామితో పాచిలాడాను సార్. ఓ, ఆయన నార్త్ ఇండియా నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయారని సార్. అసలు తిరుమల కొండ మొట్టమొదటి ఆయన దగ్గర నుంచే సార్ కదా, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వెరీ గుడ్. అది కూడా ఆ చరిత్ర మీ బంజారా సార్. అయితే హతిరామ్ బాలాజీ చరిత్రతో ఒక మంచి సాంగ్తో మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సార్. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి సార్, తర్వాత మన ఆరాధ్యం సమ్మక్క సారలక్క కదా. స్టార్ట్ చేద్దామా? తర్వాత అందులోకి తీసుకెళ్ళిపోదాం. ఓకే సార్. ప్లీజ్. జాగోరే బంజారా మారో రే నంగారా, తాండే తాండే మా తమ జాగో బంజారా, జాగో బంజారా సేవెన మారు నంగారా, తాండే తాండే మా తమ జాగో బంజారా, జాగో బంజారా సేవెన మారు నంగారా, వార భాయిరో దేవో గోర నామ సేవాలాల మోటో, 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 దికో దాన రాందోర బియ్య కిగే
అసలు తిరుపతి కొండ మీద ఉన్నటువంటి హతీరాం బాబు ఎంత అద్భుతంగా వర్ణించారు. తెలుగులో ఏమంటారు వీటిని మీరు పాడింది? సార్ ఇప్పుడు కొండల్లో ఉన్నటువంటి ఈ మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో మొదటిసారిగా బంజారుల ఘన చరిత్ర ఏంటంటే మొట్టమొదటిసారిగా అసలు తిననేర్పింది కొండలో బతికినటువంటి గిరిజన ప్రజలు మొదటిసారిగా మరి చెట్టు పుట్టలను దేవులుగా భావించి మరి ఒక అడవి పుత్రులు సార్ గిరిజన కొండల్లో బతికినటువంటి ఈ మన పాచికలు ఆడుకుంటూ కూడా ఇందాక మీరు చెప్పినట్టు సార్ అది మా గొప్ప చరిత్ర కానీ మాకు తెలిసినంత మట్టుగా కొంత సేకరించి రాసినటువంటి పాట సార్ ఇది. వండర్ఫుల్. ఎలా వచ్చింది రెస్పాన్స్ ఈ పాట రాస్తే? సార్ ఓకే బాగా వచ్చింది సార్. ఇప్పటి మట్టుగా అయితే తెలియని విషయాలు కూడా ఈ పాట ద్వారా కొన్ని తెలుసుకున్నారు సార్. మనకు కూడా మొత్తం తెలియకున్నా కానీ అక్కడక్కడికి వెళ్ళి ముసలోళ్ళు ఉంటారు కదా సార్, మన నాయకులు పాతకాలం సార్, వాళ్ళకు అడుక్కుంటా కొంచెం నాకు తెలిసినదల్లా అవి ఇవి యాడ్ చేసి కొన్ని రాసుకుంటా ఇట్లా చరిత్ర తీయడం జరిగింది సార్. జగదంబ యాడి, హతీరాం బాలాజీ, సంతోష్ సేవాలాల్ మహారాజ్, జగదంబ యాడి, వీటన్నిటి మీద మాకు తెలిసిన కొద్దో గొప్ప. వండర్ఫుల్. ఇప్పుడు నాకు సమ్మక్క సారల అమ్మవారి మీద నాకు పాట కావాలి సార్. చలో సమ్మక్క 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 యాడి సమ్మక్క సమ్మక్క యాడి సమ్మక్క సమ్మక్క యాడి సమ్మక్క వారే యాడి సారకు సమ్మక్క యాడి సారక్క వారే యాడి సారకు సమ్మక్క యాడి సారక్క సమ్మక్క సమ్మక్క యాడి సమ్మక్క వారే యాడి సారకు సమ్మక్క యాడి సారక్క వారే సమ్మక్క యాడి సారక్క నమలిన రాజాడేట సోన్యారి గడ్డ ఉపర నమలిన రాజాడేట సమ్మక్యారి గడ్డ ఉపర సోనర్ నై జాకరి యాడి చాంది సగ మారి యాడిర సమ్మక్క యాడినదో కతో देख ये बिया सम्मा कर गीता माता ये मारा बिया तांडे तांडे मा देख एक बार बिया सम्मा का याद न तो का एक बार बिया चीचारा चेनी जेना एक बार बिया चीचार न तेरी रयाडी एक बार बिया బా అద్భుతం. అసలు బాగా పాట పాడుతుంటే అసలు అడవులో పాడుకుంటూ వెళ్తుంటారేమో కదా సమ్మక్క జాతరప్పుడు. బాగా సూపర్ హిట్ అయింది సార్. ఓకే సార్, మొదటిసారిగా తీసినందుకు మాకు అంతో కొంత అయితే దాన్ని తీసినట్టుగా న్యాయం జరిగింది సార్. ఇంతవరకు ఇక చాలా క్యాసెట్ కూడా అమ్ముడు పోయినాయి. మొదటిసారిగా జీవిత చరిత్ర మాకు తెలిసిన అంత కొద్దో గొప్ప తెలుసుకొని రాయడం జరిగింది సార్. మరి ఈనాటి నాకు పేరు తీసుకొచ్చిన పాట తెలంగాణలో మరి ఎస్పినాయక్ అంటేనే ఈ పాట వాడాలి ఖచ్చితంగా, లేకుంటే వేదిక మించి కింద దిగనియరు సార్ ఈనాడు. మరి ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, మరి అందులో కూడా బాగా చదువుకున్న కొంతమంది మూర్ఖులు కూడా కన్న తల్లిదండ్రులనే ఇవాళ రోడ్లన పడేసినటువంటి చరిత్ర మనం చాలా చూస్తూ ఉన్నాం సార్. ఇవాళ ఆ ముసలి వాళ్ళు ఇవాళ రోడ్ల పొన్న ఇలా పోలీస్ స్టేషన్ల దగ్గర మురికిల కాడ చాలా అసలు హీనమైన స్థితిలో బతుకుతున్నారు సార్ వాళ్ళు. వాళ్ళ మీద యశ్పాల్ అన్న రాసినటువంటి పాట నాగన వాడిన మధ్యనే నాకు ఈ పాటతోటి చాలా అంటే చాలా పేరు వచ్చింది సార్. ఆ పాటను ఇప్పుడు మీ ముందు పాడతా సార్. తప్పకుండా. అయ్యా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా కొడుకులారా బిడ్డలారా ఓ కొడుకులారా బిడ్డలారా కూడు పెట్టని కొడుకు మూనేరా మాకు ఎన్నాళ్ళు నా తోడు కాడేరా కూడు పెట్టని కొడుకు మూనేరా మాకు ఎన్నాళ్ళు నా తోడు కాడేరా ఓ కొడుకులారా బిడ్డలారా ఓ కొడుకులారా బిడ్డలారా. ఇలా చిన్నగా ఉన్నప్పుడు సార్ మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతో కష్టం చేసి ఇలా మనకు సాడిరు కదా సార్. మీ మలమూత్రాలను ఎత్తి పోసినం సంకదించకుండెత్తుకొని పెంచినం మీరు ఏడిస్తే మాకేడు పచ్చేరా
మా ఉడినే ఉయ్యాల చేస్తిమి మా రక్తమంతా ధార పోస్తిమి ఓ కొడుకులారా మా సత్తు అంతా ఉడికి పాయన మా బిడ్డలారా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత ఓ కొడుకులారా మా బిడ్డలారా మీకు బుడి బుడి అడుగుతో నడిపినం అయ్యో మాకన్నా మీకెత్తు వెంచినం ఉన్న సరడు సిలక నమ్మినం మీకు చదువులే సంపదగా ఇచ్చినం ఉన్న ఆస్తిని ఉడిచిపెట్టినం ఓ బిడ్డలారా మాకు ఉత్త చేతులు మిగిలిపాయరా మా కొడుకులారా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు అయ్య ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా మీరు రోగాల బారిన పడితేరా మా మెడలో పుస్తేలమ్మి పెట్టినం తిరగారాని గుళ్ళు తిరిగినం మేము కనబడ్డ రాయుల్ని మొక్కినం మాకు జ్వరమస్తే మా తర ఇచ్చే దిక్కులేదు బిడ్డలారా మాకు సావెప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారా కొడుకులారా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత అయ్య ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా మేము రోగాల నొప్పులతో ఏడిస్తే అయ్యో ఎట్లున్నారని ఎడగరైతిరి ఒకడికొకడు పోటీ పడితిరి మాకు వదిలేసి మీ దారి పోతిరి సచ్చినాక మా దిన కర్మలు చేసి బిడ్డలారా బహు గొప్పగా మీరు పేరుగా చీతీరా కొడుకులారా సచ్చినాక మా దిన కర్మలు చేసి బిడ్డలారా బహు గొప్పగా మీరు పేరుగా చీతీరా కొడుకులారా బహు గొప్పగా మీరు పేరుగా అయ్యో కొడుకులారా కళ్ళమని నీళ్ళు తెప్పించారు మిత్రమా. సార్ నిజంగా పాటలు ఎంత అర్థం ఉంది తెలుసా. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దేవంతో సమానం. సార్ అలాంటిది మనకు కాచి చేసి మీరు మలమూత్రాలతో చేసి ఈ స్థాయి తీసుకొస్తే సార్ చివరికి వచ్చారు అలా తోసవతలు పడేస్తున్నారు. పాటకు బాగా పేరు వచ్చిందా మీకు? బాగా పేరు అంటే మామూలు పేరు కాదు సార్. దీంతో చాలా అద్భుతంగా రాశారు. ఎందుకంటే ఎన్ని చూసి ఉంటాయి అలాగంత డెప్త్ లోకి వెళ్ళి రాయనంటే నిజంగా సార్ అది మనం చాలా మంది చూస్తా ఉన్నాం. ఇలా ఒక్క తల్లికి 2 కొడుకులు ఉన్నా, 2కి ₹1,00,000 జీతం ఉన్నా కానీ ఇలా బుక్కడంత బువ్వ కూడా పెట్టని పరిస్థితి చాలా ఉన్నాయి సార్. ఇట్లా మరి ఇట్లా ఇంకా అమ్మ పాట కూడా దీంతో పాటు సార్ అమ్మ పాట కూడా ఎందుకంటే ఏ కవి రాసినా తరగనటువంటి మళ్ళీ మా యోయోటివ్ ప్రేక్షకులకు మళ్ళీ ఇంకోసారి కళ్ళమని నీళ్ళు తెప్పిస్తున్నారా? తెలియాలి అమ్మ విలువ తెలియాలి, తల్లిదండ్రుల విలువ తెలియాలి, పెద్దలు వాళ్ళు మన కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడతారో కూడా ఇప్పుడు జనరేషన్ ఇంకా తెలియాలి. పాడండి పాట. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయి గరియలు కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామములు దలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో.
తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఉరుకొచ్చి దెబ్బ తాకేనని ఒళ్ళంతా చూస్తాది. అయ్యో ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దలు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడిపే మేడ మిద్దలనుకుంటాది, కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటాది. అయ్యో జరమచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ మగముల కోటి దీపాలు వెలుగును. అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. బా, చాలా అద్భుతంగా అమ్మ ప్రేమను చూపించారు మీ పాటలో మిత్రమా. అయితే మీరు బంజారా జాగో బంజారా కళా సమితికి ఒకటి స్థాపించారు మీరు. ఎట్లా మీరు అది స్థాపించట అంతే, ఇది సోషల్ సర్వీస్ యాక్టివిటీసా లేదంటే మీ టీం అందరు కలిసి వెళ్ళి పాటలు పాడటం అలా ఒక టీం చేశారా? ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా చరిత్రలు, ఎందుకంటే మా వేషధారణ ఇలా ప్రపంచంలోనే ఒక తీరు ఉంటది. అవును, వెరైటీ Separate గా ఉంటుంది, అవును. సార్. చాలా కొండలో బతికి ఎంతో కాకులు వాడినంత ఎంత బాగుంటాయి సార్. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఇలా చక్కటి పాట ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ ఉండదు సార్. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కొంత మరిచిపోతారు. మరి వాటికి గుర్తు చేయడానికి ఇందాక చెప్పినట్టు దేవుళ్ళ చరిత్రలు కానీ, ఇలా మా పాటలు మా ఆటలు, ఇలా ఏదైతే ఏ విధంగా అయితే ఇంటర్నెట్ కాలం ఇంత ముందుకు తీసుకెళ్తుందో అంత మా జనాలు కూడా వెనకకు పోతా ఉన్నారు. ఎందుకంటే పల్లెటూర్లలో తెలియదు సార్. అందుకోసం మాకు తెలిసిన కొంత అయినా పాటలు సేకరించి ఇలా వాళ్ళ మాటల్లోనే వాళ్ళ భాషల్లోనే ఇలా ఇంకా ముచ్చట ఏంటంటే సార్, మేము ఆ కులంలో పుట్టి మేమెంతో గర్వపడుతున్నాం సార్. ఇలా ఎందుకంటే తెలియని విషయాలు మా వంతు కూడా మేము ఇలా సమాజంలో వాళ్ళకి అందిస్తా ఉన్నాం ఈ పాటల ద్వారా. మరి దాంతో పాటు కూడా ఇంకా బంజారాలో చాలా పాట సార్. మాదల్లా ఇక్కడ నేను లగ్గం జరుగుతా ఉంటే మేము పాడుకునే పాటలు సార్. పెళ్లి చూపులు చాలా అద్భుతంగా పాడుకుంటాం సార్. ఇలా సార్ జరమర పాణి పడరోచ రోజా పాణి మామ భింజ జారోచు రోజా, జరమర పాణి పడరోచ రోజా పాణి మామ భింజ జారు, జరమర పాణి పడరోచ రోజా పాణి మామ భింజ జారోచు రోజా. ఓ గరిబీ నగరెత్తి రోజా కమ్మలలాయో జరమర పాణి మరోజా కమ్మల బీజ జారుతయే, రోజా తొన కమ్మలలాయో జరమర పాణి మరోజా కమ్మల బీజ జారుతయే, జరమర పాణి పడరత షారు పాణి మామ బీజ జారుచు షారు, జరమర పాణి పడరత షారు పాణి మామ బీజ జారుచు, జరమర పాణి పడరత షారు పాణి మామ బీజ జారుచు షారు, జరమర పాణి పడరత షారు పాణి మామ బీజ జారుచు, ఓ కమ్మమ గామెతి షారు తొన కమ్మలలాయో జరమర పాణి మ షారు కమ్మల బీజ జారుచయే, షారు తొన కమ్మలలాయో జరమర పాణి మ షారు కమ్మల బీజ జారుచయే, ఆ జరమర పాణి పడరత రోజా పాణి మామ బీజ జారుచు రోజా, పడరత రోజా పాణి మామ బీజ జారుచు, ఆ కామరెడ్డి రోజా తొన కమ్మలలాయో జరమర పాణి మ రోజా కమ్మల బీజ జారుచయే, కామరెడ్డి రోజా తొన కమ్మలలాయో జరమర పాణి మ రోజా కమ్మల బీజ జారుచయే. అదేంటి దాని అర్థం ఏంటి? కామారెడ్డిది రోజా జర చీర తీసుకొచ్చిన, ఎందుకంటే అలిగి కూర్చుంటారు కదా సార్, బావ మరదల మీద పాట ఉంటుంది అది పాట వాడుకునేది. కదా? అలగకు నేను నీకోసం చీర తెస్తా, ఆ ఊరికి వెళ్ళి ఇట్లా రైకలు తెస్తా, ఈ ఊరికి కాకా పట్టడం అమ్మాయిని. నెక్లెస్ తెస్తా అని ఆమెకు చెప్పడం అన్నమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెప్తావా? సార్ ఇట్లా
ఇది కూడా మీరు రాసిందే సార్ వేరే అన్న రాసి ఏమైనా రాసిందే ఇది బాగా బాగా పాపులర్ సార్ పాడేస్తాను. ఇక నేను రాసిన పాటలు చాలా వాళ్ళు పాడతారు, వాళ్ళు రాసినాయి. మేము అందరం అంతా ఒకటే కుటుంబం. అవునవును. షేరింగ్. మీరు ఏం చదువుకున్నారు ఎస్పీ నాయక్ గారు? సార్ నేను డిగ్రీ చేశాను సార్, డిగ్రీ అయిపోయింది. రైట్. మరి మీకు మంచి జాబ్స్ ఏమైనా చేస్తున్నారా? ఇదే వృత్తా, ఇది ప్రవృత్తా? ఇదేనా చదువుకుంటూ ఇదే ప్రోగ్రాంలోకి వెళ్ళడం. ఇక విషయం ఏంటంటే సార్ గతం నుంచి కేసీఆర్ సార్ పార్టీ పెట్టినట్టుంది, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చాలా వరకు చేశాము. కానీ ఇక రాష్ట్రం వచ్చిన సంతోషపడ్డ నిరాశే కొంతమందికి ఎదురైంది సార్. ఎందుకంటే కొంతమందికి జాబ్ రాలేకపోయింది. అయినప్పటికీ మా సంస్కృతి సాంప్రదాయాలను ఏ మాత్రం దెబ్బతినకుండా మేము మా వంతు మేము ఆయనకి బాగా కేసీఆర్ గారికి తెలంగాణ సాహిత్యం అన్నా పాటలన్నా కూడా మహాప్రాణం ఆయనకి. చేస్తారు. ఈ రోజు ఉద్యమానికి ఒక 2 గంటల స్పీచ్ ఇచ్చింది ఒక ఎత్తు సార్, ఒక్క పాట పాడి ప్రశ్నించుడు ఒక ఎత్తు కదా సార్. ఇలా రాష్ట్రాన్ని సాధించడం అంటే దాని ముఖ్య కారణం ఇలా కాలి గజ్జె కట్టి ఎన్నో వేలాది దుమ్దాములు చేసినటువంటి కళాకారులు. ఇంకా మీరు పాడిండ్రా? మీరు కూడా వెళ్ళి మీరు ఉద్యమంలో మీరు కూడా చాలా వరకు పాడినా సార్. అవునా సార్? కరీంనగర్ నుంచి గత 10 సంవత్సరాల నుంచే చాలా మంది మా వాళ్ళతో. మరి దుమ్ము లేపాలిగా పాట ఇప్పుడు ఒకటి పాడతారా? ఓకే సార్. అరే సైదులారతి కల్లగ జనకమ్మతి తెలంగాణ లడాయికి జరుగుతున్నాయి. ఏం వాయిస్ బ్రదర్ మీది? పిచ్చి దుమ్ము లేపుతున్నారు. దానికంటే ఇంకా పోటీగా మీరు వాయిస్ చెప్తున్నారు. అది మిమ్మల్ని డామినేట్ చేస్తుందేమో అని చెప్పి ఇట్లా అంటున్నాను. ఇంకేమైనా ఉన్నాయా ఉద్యమ పాటలు? ఇంకేమైనా మీకు ప్రత్యేకంగా బాగా పేరు తెచ్చిన పాటలు? ఓకే, ఉన్నాయి సార్, చాలా ఉన్నాయా సార్. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు ఆనందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు ఆనందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు ఆనందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. చాలా వరకు ఈ పాటను కూడా పాడడం జరిగింది సార్ అప్పట్లో. ఓకే. మరి మీరు డిగ్రీ చదివిన తర్వాత ఇంకా ఉద్యోగ ప్రయత్నం అట్లా ఏం చేయలేదా?
మామూలుగా చేస్తున్నా మీకు సార్. మంచి అవకాశాలు ఉంటాయి మీకు. ప్రజెంట్లీ కేసీఆర్ యువసేన రాష్ట్ర కార్యదర్శిగా చేసుకుంటూ అక్కడ ఓ కొంచెం ఎలా కార్యదర్శి దేనికి? సార్ కేసీఆర్ యువసేన రాష్ట్ర కార్యదర్శి. ఓహో, రాజకీయ రంగ ప్రవేశం కూడా ఉంది మనకి. ఇటు కళాకారుడిగా ఇటు ఇలా కూడా. ఓకే, కరీంనగర్లా మీ ఊరికా? సార్ కరీంనగర్, ఉస్నాబాద్. కరీంనగర్ సెట్ అయినా చిన్నప్పటి నుంచి. ఈటెల రాజేందర్ గారి సార్ నియోజకవర్గం. శభాష్. ఓకే ఓకే. అయితే మరి ఈ పాటలు మరి మీరు నిజంగా అన్నం పెడుతుందా? మీ టీంలో ఎంతమంది ఉంటారు? ఉద్యమంకు ముందంటే మీకు బాగా అవకాశాలు వస్తుండేవి. మీరు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు? మీకు ఎట్లా ఇన్కమ్ సోర్సెస్ ఏంటి మీకు? ఇక ఇంతకుముందు బాగా ప్రోగ్రాంలు ఉంటాయి సార్. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన సంది ఇప్పుడు సారథిగా కొంతమంది అట్లా వెళ్ళిపోయి కూడా కొంతమందిని బాధే మిగిలిచ్చింది. ఇక కొంతమందికి చాలా ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు సార్, కానీ కొన్ని కారణాల వల్ల వేయకపోవడం, ఇక అట్లా కొన్ని మధ్యలో మార్పు చేర్పులు జరిగి చాలా మందికి బాధ పెట్టింది సార్. రాష్ట్రం వచ్చిన సంతోషం కంటే వచ్చినాక కూడా తోటి వాళ్ళు ఇలా మాయనగా కోరస్ గా డప్పు కొట్టేటోళ్ళు కూడా అంత దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఏదో రకంగా జాబ్ చేస్తా ఉన్నారు. ఇక పెద్ద పెద్దోళ్ళు కూడా చాలా మందికి రాలే. అదొకటే చిన్న చిన్న బాధలు అయినప్పటికీ మాత్రం నిరాశ చెందకుండా చేస్తూనే ఉన్నాం సార్. కంటిన్యూగా మనం మంచి కాలం ముందు తప్పకుండా వస్తుంది. మేము ఇలాగే సార్ ఇక చిన్న చిన్న మన బోనాల పండుగ, ఎల్లమ్మ జాతరకు అవి ఇవి. ఎంత ఇస్తారు? మీ టీంలో ఎంతమంది ఉంటారు? మా టీంలో 10 మంది ఉంటారు సార్. 10 మంది? 10 మంది ఉంటారు. 10 మంది కలిపి ఎంత వస్తుంది మీకు? 20,000 మాట్లాడుకుంటాం సార్. దానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్లు అవి కొని గంతే మనకు 5-6,000. 10 మంది అంటే ఎంత 25,000 వేసుకున్నా కూడా కనీసం మీకు ఛార్జీలకి మళ్ళీ రాను పోను మళ్ళీ అక్కడ ఉండటం స్టే చేయటం అంతా మీరు చూసుకున్నా సరే తలా 500 కంటే ఎక్కువ ఉండదు మీకు. అంతే సార్. అట్లా ఇదైంది. కనీసం నెలకు ఒక 4-5 ఈవెంట్లను పడుతుంటాయా? ఇక చేసుకుంటా పోతే ఉంటాయి సార్. ఇక అంతే, అయినప్పటికీ సార్ ఇప్పుడు మనం ఇంట్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇక ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ చేస్తా ఉన్నారు ఇండివిజువల్ గా. అరే దీని మీద ఆధారపడి మీరు బతుకుతుంటే వాళ్ళు కాంపిటీషన్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళది కూడా మన మీదనే ఇది అయ్యే వరకు చాలా మందికి ఇంకా నష్టం జరుగుతుంది. అందులో కొంతమంది వెళ్ళిపోయినా కొంతమందికి ఇట్లయినా జీవనోపాధి ఉంటదంటే వాళ్ళు కూడా ఇక్కడికి బయటకు వచ్చి ప్రోగ్రామ్ చేయడం వల్ల కొంతమందికి అట్లా కూడా పొట్టకొట్టమే, మీ అవకాశాలు వాళ్ళు లాక్కోవటమే. ఇట్లా కూడా చాలా అయినప్పటికీ మా ఒట్టుకు ఇప్పుడు మేము చాలా దినాల కాడ ఇందాక కథలు చెప్పించుకునేటోళ్ళు. ఇప్పుడు హరికథలు, మిద్దెరాములన్న కథలు అవి చాలా సంతాప సభల కాడ ఇక్కడెక్కడ చాలా పాటలు. ఇప్పుడు పల్లెటూర్లలో మేము అదే వాళ్ళ మీద పాటలు రాసి కొన్ని ఇక వాళ్ళు ఏం చేసిరు ఏందన్నది ఒక 10-15 పాటలు రాసుకొని మేము కూడా సంతాప సభ లాగా ధూమ్ధాం కన్నీటి ధూమ్ధాం లాగా మామూలుగా అట్లా చేసుకుంటా వాళ్ళకు చేస్తున్నాం సార్. అవి మనకు ఉంటాయి. ఇక వాటికి ఎక్కువ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక మనకు మామూలుగా 10,000 ఇచ్చినా గానీ దానికి ఒక 5-6,000 అటు ఇటు ఉన్నాయి. ఇక ఏదో మనకు వట్టిగా ఉండకుండా వాళ్ళకు కూడా సంతోషపరిచినట్టు మనకున్న కళలు కూడా ఇక ఏదైనా పాటల్లోనే కదా సార్. ఎవరికైనా దుఃఖం కానీ బాధలు సుఖాలు దుఃఖాలు అందులోనే తెలుస్తాయి కదా. అందులోంచి ఒక పాట ఏదైనా పాడగలరా? ఇంత బాధపడుతున్నారు. ఈనాడు కీర్తిశేషులు ఈ మార్నింగే చనిపోయారు నారాయణ రెడ్డి గారు. మా వేములవాడ వాస్తవిలే సార్. మా వేములవాడ కరీంనగర్ జిల్లా, పాత ఉమ్మడి జిల్లాలో నిజంగా మహానుభావుడు చాలా పాటలు రాసి ఆయన స్మరించుకొని కూడా కార్యక్రమంలో మంచి చాలా చక్కటి గుర్తు చేసారు సార్. ఇక్కడ మా తెలివి గల్ల సినరే సారు ఎక్కడున్నాడో, మముగన్నా మా సారు ఏడపాయెనో. మా తెలివి గల్ల సినరే సారు ఎక్కడున్నాడో, మముగన్నా మా సారు ఏడపాయెనో. మా తెలివి గల్ల సినరే సారు ఏడపాయెనో. అయ్యో మముగన్నా మా సారు ఏడపాయెనో. మా తెలివి గల్ల సినరే సారు ఎక్కడున్నాడో, నా మా సారు ఏడపాయెనో. ఆ మహానుభావులు ఎక్కడికి పోరు సార్. వాళ్ళ ఆశయాలను కూడా ఈరోజు అన్ని పండుగలలో కొలుచుకుంటాం. వాళ్ళకు దసరా పండుగ నాడు జమ్మియాకై వస్తవా, దీపావళి పండుగకు దీపమై వస్తవా. దసరా పండుగ నాడు జమ్మాకై వస్తవా, దీపావళి పండుగకు దీపమై వస్తవా. దసరా పండుగ నాడు జమ్మియాకై వస్తవా, దీపావళి పండుగకు దీపమై వస్తవా. దసరా పండుగ కై వస్తవా, దీపావళి పండుగకు దీపమై వస్తవా. హోలీ పండుగ నాడు రంగులకై
పండుగ నాడు రంగులకై ఎల్లుతవా శివరాత్రి పండుగకు శివుని వై వస్తవా ఆ తెలివి గల్ల సినారె సారు ఎక్కడున్నాడో అయ్యో మముగన్నా మా సారు ఏడపాయనో గల్ల సినారె సారు ఎక్కడున్నాడో అయ్యో మముగన్నా మా సారు ఏడపాయనో. బాగా దానికి అటాచ్ చేసి బాగా పాడారు మిత్రమా. సార్ దానికి ఎంత ఘనమైన నివాళులు అర్పించారు మీరు. సార్ చాలా మహానుభావుడు. మీరు పల్లె శుద్ధుల పాటలు కూడా బాగా పాడతారు కదా. సార్ పాడేస్తా. అది బంజారాలో కూడా రాశారు అవి. బంజారాలో కూడా రాస్తున్నాం సార్. అందులో అంటే దీనికి సేమ్ యాస్టీజే ఉంటుంది కానీ కాకపోతే లిపి చేంజ్ ఉంటుంది. అట్లా కూడా ఇందులో ఉన్నటువంటి ఎందుకంటే మా దగ్గర ఇంకా లిపి రాలేదు సార్. ఈ మధ్యనే అట్లా కొంతమంది చేస్తారు. అయినప్పటికీ మేము తెలుగులో ఉన్నదానికి మా భాషలో అనువదించుకొని రాసుకొని తెలుగులోనే రాసుకొని పాడేస్తున్నాం. తెలుగు విషయాలు కూడా ఇప్పుడు కొత్త పాటలలో తెలుస్తూ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మా హరితహారం షూటింగ్ నడుతుంది, అదే షూటింగ్ నడుతుంది సిద్దిపేటలో. అవునా? సిద్దిపేటలో నడతా ఉన్నది అదే షూటింగ్ మొదలకి వచ్చిన ఆ పాట కూడా ఒకటి. ప్లీజ్. వద్దురా సోదరా ఈ జగతిలో అందరికీ నీడనిచ్చే అమ్మరా, వద్దురా సోదరా ఈ జగతిలో అందరికీ నీడనిచ్చే అమ్మరా, నరకొద్దురా సోదరా పచ్చని నా దేహానికి నరికి వేసుడేందిరా, సోదరా పచ్చని నా దేహానికి నరికి వేసుడేందిరా, ఇంటి ముందు అందంగా పెంచుకుంటారు, ఇంటి ముందు అందంగా పెంచుకుంటారు, ఇంటి ముందు అందంగా పెంచుకుంటారు, మీకు కోపమొస్తే కత్తితోటి నరికి వేస్తారు, వద్దురా సోదరా వద్దురా సోదరా ఈ జగతిలో అందరికీ నీడనిచ్చే అమ్మరా. మరి ఇందాక కడుపులో నా కన్న కొడుకు కన్నా కానీ ఇలా బుక్కనంత బూగా ఎత్తలేరు. అయినప్పటికీ ఇలా ఎవ్వరు అండగున్నా కానీ ఒక చెట్టు అయితే అండగుంటుంది సార్ నీడగా. మీ కడుపులో నా పేగు దెంచి కొడుకుల కంటే నీకు కానలేక నాదగా వదిలి వేస్తేరా, నీకు కానలేక నాదగా వదిలి వేస్తేరా, నీకు కానలేక నాదగా వదిలి వేస్తేరా, ఒంటరిగా ఉన్నప్పుడు తోడు ఉంటిరా, నీ సేద తీర్చే తందుకే నేను నీడనైతిరా, నీ సేద తీర్చే తందుకే నేను నీడనైతిరా, ముసలితనము నాడే మూడు కాళ్ళనైతిరా, ముసలితనము నాడే మూడు కాళ్ళనైతిరా, ముసలితనము నాడే మూడు కాళ్ళనైతిరా, నీకు మరువకుండా కొడుకు కంటే బాగా చూస్తిరా, వద్దురా సోదరా వద్దురా సోదరా ఈ జగతిలో అందరికీ నీడనిచ్చే అమ్మరా, మానవులకు బలమునిచ్చే పండ్లనైతిరా, ప్రతి జీవరాశులకు నేనే తోడు ఉంటిరా, జీవరాశులకు నేనే నీ ఇంటిలో నా అందంగా కడపనైతిరా, నీ గౌరవము నిలిచెందుకే కుర్చీనైతిరా, నిలిచెందుకే కుర్చీనైతిరా, ఎవరు చేయని ప్రాణం దానమిస్తిరా. చెట్టు గొప్పతనం సార్. ఎవరు చేయని ప్రాణం దానమిస్తిరా, మీ చావు కంటే స్థితిలోనైనా ముందే ఉంటిరా, వద్దురా సోదరా వద్దురా సోదరా ఈ జగతిలో అందరికీ నీడనిచ్చే అమ్మ నరకొద్దురా సోదరా పచ్చని నా దేహానికి నరికి వేసుడేందిరా, పచ్చని నా దేహానికి నరికి వేసుడేందిరా. ఎంత అర్థం
ఏముంది మిత్రమా? సార్ ఆ కట్టెల మీదే కదా చివరి దేహం కలగాల్సింది, నాలుకట్టలు. మీరే రాశారా? సార్ నేనే రాసిన. ప్రజెంట్ షూటింగ్ నడుస్తుంది హరీష్ రావు సార్ గా, దానికి ముహూర్తం సార్. వండర్ఫుల్ సాంగ్ మిత్రమా. సార్ 4-5 రోజులు అయితే ఇది కూడా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అవునా సార్? మీరు రొమాంటిక్ పాటలు కూడా రాసేవాళ్ళ? ఇన్నిట్లో ప్రవేశిస్తుంది. ఉద్యమ పాటలు పాడారు, పల్లె శుద్ధులు పాడారు. కరీంనగర్లో ఈ మధ్య నా కాలేజీలో ప్రేమ జంట అనే చాలా చిలిపి పాట, గమ్మతైన పాట, వెనకటి పదాలు పెట్టి నేను రాసేటప్పటికే డైరెక్టర్ సార్ 1-10 సార్లు నిజం అరే గిట్ట ఏంద్రా అని నన్ను అది తెలుగులో రాసిందా మీరు బంజారా భాషలో? తెలుగులో రాశాను. యాక్చువల్లీ మేము ఇప్పుడు అంటే మందు కింద ఏం తాగమని మేము ఆ పొద్దాల షూటింగ్ లొకేషన్ చూడడానికి వెళ్ళిపోయినాము. అయితే తాడి చెట్టు మధ్యన కూకొని ఉంటే మనం లొకేషన్ ఈయనే బాగున్నదిరా, మనం కళ్ళు దాబాలాగా ఈయనే తయారు చేసి ఈయనే ఒకటి మంచి పాట రాయనగానే అప్పటిదప్పుడు డైరెక్టర్ ముందు ఒక 5-10 నిమిషాల పాట రాసేసాను. సరే. అరే పొద్దాల పరుపు తాటి కళ్ళు తాగుతూనే ఉంటాది ఒళ్ళు, ఇక ఎక్కినాక వచ్చి పట్టు ఒళ్ళు మోగుతాది గుండెల్ల బెల్లు. పొద్దాల పరుపు తాటి కళ్ళు ఉంటాది ఒళ్ళు, ఇక ఎక్కినాక వచ్చి పట్టు ఒళ్ళు గుండెల్ల బెల్లు. నువ్వు పొద్దున్నే కట్టాలి నాగలి, ఇరవాలయ్యేదాగా ఉంటా కావలి, ఒళ్ళు అలిసిపోయేదాగా దున్ను నాగలి, రాత్రి మంచ వేసి ఉంచుతాను యాళ్ళకి. బావా బండి ఎద్దు ఒక్కటైతే ఏ గడ్డైన ఎక్కవచ్చు, నువ్వు నేను ఏకమైతే ఏదైనా చెయ్యవచ్చు. పొద్దాల్లా పరుపు తాగుతూనే ఉంటాది ఒళ్ళు, ఇక ఎక్కినాక వచ్చి పట్టు ఒళ్ళు మోగుతాది గుండెల. బావా పుట్ట కొద్ది పంట తీసి బావా 10 మందిలో మెప్పియలేవా, ఇంత అందమున్న ఆడపిల్ల బావా, ఇద్దరొక్కటైపోదాము రావా. అరే చచ్చిపోయేదాకా తినే ఆస్తి నాకు ఉన్నది, ఒళ్ళు వరిగిపోయేదాకా దున్నెదమ్ము నీకుంది బావా. పొద్దాల కళ్ళు ఇక ఎక్కినాక వచ్చి పట్టు బెల్లు. ఇన్ని చిలిపి చేష్టాలు ఆమె వాడుకుంటుంటే ఇక ఈయన అంటాడు అన్నమాట, బా 10 చెట్ల కళ్ళు తాగినోని పిల్ల, 10 చెట్ల కళ్ళు తాగినోని 10 చెట్ల కళ్ళు తాగినోని పిల్ల, పట్టు పడితినంటే పోతాం కావాలి మల్లా, ఇన్ని గ్రములు చేసినా కాని పొల్లా, ఏలు పట్టి ఎదల కత్తుకుంటా మల్లా, నేను ఎత్తినంటే ఒడవాలే లొట్టిలోన కళ్ళు, ఎత్తినంటే ఒడవాలే లొట్టిలోన కళ్ళు, పడితినంటే అరగాలే ఎంతటైన ఒళ్ళు. ఓ పిల్ల పొద్దాల పరుపు తాటి కళ్ళు తాగుతూనే ఉంటాది ఒళ్ళు, ఇక ఎక్కినాక వచ్చి పట్టు ఒళ్ళు బాబా మోగుతాది గుండెల్లో. తిప్పేసాను మొత్తం ఆ పాట, సూపర్ హిట్ అయిపోయింది అనుకుంటా. అటు కళ్ళుకి ఇటు రొమాన్స్ భావమరదాల సరసంతో పెట్టేశారా? మీరే రాశారు? ఎలా స్కిల్స్ మీ ఎప్పుడు ఎట్లా? మీ గతంలో ఎవరన్నా తాతలు కానీ నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారా? అది ఎలా వచ్చింది నీకు? అది మామూలుగా చిన్నప్పుడు ఇక వీళ్ళ వాళ్ళతో కళాకారులతో అప్పట్లో నేను గిద్దరావు నర్స అన్నతోటి, మిట్టపల్లి సురేందర్ అన్నతోటి మీరు కనబడుతుంది రాశాను. ఇక నాకైతే ఇష్టమైన రైటర్ అంటే అన్నే అద్భుతం. మిట్టపల్లి సురేందర్ అన్న పాటను, అందులో ఉన్నటువంటి అన్న ఒక తెలుగులో రాసిందంటే పాట ఆటోమేటిక్గా దానికి ఏదో రకంగా అన్న ఇట్లా అందించిందంటే మా జాతి కూడా ఏదో చేయాలని నేను కూడా ఏదో రకంగా కొన్ని పదాలు అవి అన్ని కలిపి మా జాతిలో బీటులో ఒక ఉత్సాహం ఉంటుంది. ఎంతో అర్థవంతంగా అన్న రాసిన పాట చాలా వేదికల మీద ఈ పాట ఫస్ట్ వాడింది నేను. పాట ఇప్పటికైనా ఏ సంతాప సభల ప్రోగ్రామ్ కానీ, ధూమ్ధామ్ కానీ, ఏది కానీ అన్నగారు రాసిన మా ఊరి పునాది రాలనే పాట చాలా గర్జన వాడిండు, చాలా అద్భుతంగా రాసిండు అప్పట్లో అన్న. ఆ పాటను కూడా నేను వాడిన అన్న పాట. మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల చెమట చుక్కలు, మా పల్లెలో పొంగె సీరులు అవి గోదావరి తల్లి అలలు, మా ఊరి చివరాన మామిడి కొమ్మల్ల పాడింది కోయిలా, మా పల్లె తల్లి ప్రాణనాదు లాంటి జానపదాలు ఎన్నెన్నో పాడరో, గోదావరి అలలాగా నీ బ్రతుకు బాటలో ఓడరో, ఆరెవు
పల్లెలో పొంగ సీరులు అవి గోదావరి తల్లి అలలు అరే హోలియలో హోలియలో హోలియా హోలియా హోలియలో తూర్పున పొద్దు వడిసిందంటే నా తల్లులంతా సేను చేరునో కోడి కూసయాళ్ళకు మా పాలేరు తమ్ముల పరుగులు మా పటేలకేమో ఆవులు మందలింటి దారి పట్టగా ఆ సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సెంగు సెంగున గంతులేయగా ఆటలతో పాటలతో పొద్దు వలేదగా మా పల్లె పులిమేర మారు మోగును పూలన్నకేమో చేతులిండా పనులుండెరో సమట సుక్కలే మా సేనులో నీరాయరో మా పల్లెలో పొంగ సిరులు అవి గోదావరి తల్లి అలలు అద్భుత. అయితే బంజారా సాంగ్స్ సినిమాలో కూడా బాగా హిట్ అయినాయి కదా మిత్రమా? సార్ కొన్ని కొన్ని మంచి మంచి ట్యూన్స్ పెట్టి సినిమాలో కూడా పెట్టేసుకున్నారు. సినిమాలకి ఏమైనా రాశారా మీరు? సినిమాలకు రాశాను సార్, కానీ అవన్నీ కొన్ని సెన్సర్ బోర్డులు ఆగినాయి కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే చాలా ఇక పెద్ద సినిమాలే పెద్ద పెద్ద ఆగిపోతున్నాయి సార్. సెన్సార్ బోర్డు ఆపే పాటలు కూడా రాశారనమాట మీరు? కొన్ని కొన్ని ఆపుతారు సార్, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు రాయాలిగా మరి. కొన్ని కొన్ని ఆగినాయి ఇక. ఏంటి మీ లైఫ్ అంబిషన్ ఏంటి మిత్రమా? సార్ నాకు పెళ్ళయింది పాప సార్. ఓకే. ప్రజెంట్లీ కరీంనగర్లోనే ఉంటున్నాం సార్ మేము. మరి ఎట్లా మరి ఫైనాన్షియల్గా మీరు మీ ఫ్యామిలీని చూసుకోవాలి, సార్ మీ పాపను చదివించాలి. సార్ మిమ్మల్ని నమ్ముకున్న 10 మంది టీం సభ్యులు కూడా మీ మీద ఆధారపడి ఉంటారు సార్. మరి అంత ఫైనాన్షియల్ ఇబ్బందులు పట్టలేదా? మీరు నిరాశ రావట్లేదా మీకు? వస్తాయి సార్. ఒకసారి ఇక పాట నేర్చుకున్నందుకైనా మనం చేయవలసింది, ఎందుకంటే ఒక పాటనే నమ్ముకొని బతికే కళాకారులు చాలా మంది ఉన్నారు సార్. ఇక మనకు కొద్ది గొప్ప ఇంటికాడ వ్యవసాయమో అదో ఇదో ఇంటికాడ నుంచి లేదన్నా బియ్యం కానీ అవి ఇవి మనకు పంపిస్తూ ఉంటారు. ఇక మనం కూడా ఏదో రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ ఒక్కొక్కరు అయితే ఈ పాటనే నమ్ముకున్న వాళ్ళు చాలా మంది, అంటే చాలా మంది బాగా మంది ఉన్నారు సార్. ఇక వాళ్ళకి మంచి రోజులు వాళ్ళతో పాటు అందరికి రావాలి, కానీ చాలా మందికి నిరాశ. ఎందుకంటే మీకు కళే ప్రాణం సార్, కళే ఆరాధ్య దైవం సార్. అందుకని ఇంత సిన్సియర్గా మీరు చేస్తున్నారు. ఎలాంటి మీకు నిరాశ పడకండి, ఎందుకంటే ఇంకా తెలంగాణలో ఇంకా ఫ్లేవర్ ఉన్నది అని చెప్పేసి అంటే మీలా ఇంతమంది జనాల్లోకి వచ్చి నిలబెడుతున్నారు మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, జాజులు ఇవన్నీ వచ్చేసినాయి, మొత్తం వెస్ట్రన్ కల్చర్ అంతా వచ్చేసింది. కానీ ప్రపంచంలో ఎంత మారినా సరే ఆ తెలంగాణ టేస్ట్ మాత్రం, ఆ సంస్కృతి సంప్రదాయం మాత్రం ఎప్పటికీ కూడా చెక్కు చెదరదు. ఎందుకు? మీలాంటి వాళ్ళందరూ ఉండబట్టి. నాకు చివరిగా ఒక అద్భుతమైన బంజారా పాటతోటి ఫినిషింగ్ కావాలి. జాగో బంజారా ఉంది కదా, టాండానియా కరీ రైట్. अरे हाथे में बलिया टांगे मवा गड़ी घाल न चालिए तू प्यार न चालिए तू दंदन चालत कर कलवाजो नंगार वाजो ये भाई आंकड़ी बाजी नंगार वाजो ये भाई आंकड़ी बाजी अरे हाथे में बलिया इधर 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 हाथे में बलिया टांगे मवा गड़ी घाल न चालिए तू प्यार न चालिए तू दंदन चालत कर कलवाजो नंगार वाजो ये भाई आंकड़ी बाजी नंगार वाजो ये भाई अरे अंगड़ी जाऊं अरे अरे अंगड़ी जाऊं अरे अरे अंगड़ी जाऊं पूजिए पंगड़ी लाऊं तो ने अंगड़ी जाऊं पूजिए अरे अंगड़ी जाऊं पूजिए पंगड़ी लाऊं तो ने तारा पंगड़ी पर तारा पंगड़ी पर तारा पंगड़ी पर दर खोलये ये बूजी मां बातर दर खोलये दर खोलये ये बाजी मां बाल खोलये अरे धड़कार गाल लेना तू तल्ली जार जना धड़कार गाल लेना तू तल्लो जार जना सीटी मारना तू सैरा की
నాగులమ్మ నా బాల సెందురమ్మ గా కౌరలి బోనాలు చేత మీర నాగమ్మ నా బాల సెందురమ్మ నాగమ్మ నా బాల సెందురమ్మ కనువాలు వసుకుంద మీర వచ్చినదనా ఆడి పిల్ల ఉడితే మనం మీర నాగులమ్మ నా బాల సెందురమ్మ గాయలని బోనాలు చేత మీర నాగులమ్మ నా బాల సెందురమ్మ కింద ఈర నాగులమ్మ నా బాల సెందురమ్మ కనువాలు వసుకుంద మీర నాగమ్మ నా బాల సెందురమ్మ కనువాలు వసుకుంద మీర నాగమ్మ నా బాల సెందురమ్మ. సూపర్, అద్భుతం. ఇప్పుడు మొత్తం అంతా చివరిలో ఒక వేవ్ సృష్టించేశారు కదా. అయితే నా కోసం చివరిగా ఆ పాటతో మనం ఫినిష్ చేద్దాం. అది మీరు మర్చిపోయారు, జాగో బంజారా పాట. అది పాడాలి కదా. మనం బంజారా జాతికి అసలు అది ఉరకలెత్తిచ్చే పాట. అది తాండమా తాండమా. తాండే తాండే మా తమ జాగో బంజారా జాగో బంజారా సేవెన మారు నంగారా తాండే తాండే మా తమ జాగో బంజారా జాగో బంజారా సేవెన మారు నంగారా వార బాయిలో తాండో మారా కిరా హరదే మరే గో వార బాయిలో తాండో మారా पेना समियारो दाडो मारा किरा हरदे मारे गो पेना समियारो दाडो मारा किरा हरदे मारे गो कपिति गायन तांडे माही गटला मा बच ग्वार बिया तांडे तांडे मा तम जागो बंजारा सेवे न मारो नंगारा जागो बंजारा सेवे न मारो नंगारा जागो बंजारा बंजारा जागो रे बंजारा. చిన్నప్పుడు రాసిన సార్ మొదటి పాట. ఈ పాటతోటే నన్ను ఇలా పాట పాడాలని చెప్పి అందరూ ముందుకు. ఈ పాట నేను విన్నాను ముందు ఎక్కడో విన్నా నేను. ఆ పదాలు చూసి మళ్ళీ చాలా మంది వాడారు సార్ పాట. తమ్ముడు వాడు, తెలంగాణలో ఉన్నటువంటి మా గిరిజన కళాకారులు అందరూ వాడారు ఈ పాటను. మరి చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి కళకు కళాకారులకు విలువ ఉన్నదా? కళకు కళాకారులకు అంటే సార్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పాటనే నమ్ముకొని బతుకుతున్నటువంటి చాలా మంది ఇట్లున్నారు సార్. ఎందుకంటే చాలా మంది కష్టపడ్డారు. కొంతమందికి ఏం రాకుండా అసలు పాటే తెలియని వాళ్ళకి ఈ రోజు పట్టణం కట్టింది ఇలా గవర్నమెంట్. అందుకోసమే నిజమైన కళాకారులను గుర్తించాలి. ఎందుకంటే పాటనే నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా వాళ్ళు కూడా చాలా అంటే చాలా దీనస్థితిలో బతుకుతున్నారు. ఇలా ఇదే పాటను నమ్ముకొని ఒక్కొక్కరు 2, 3 ఆడపిల్లలు ఉండి 4, 5 ఇది ఉండి కూడా ఇలా చాలా మంది అదే బాధలు ఉన్నారు సార్. ఇకనైనా ఇప్పటికైనా, ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ బయటకు వచ్చి ప్రోగ్రామ్ చేస్తే వీళ్ళ మిగిలిన కళాకారుల పొట్టగొట్టే పరిస్థితి ఉంది ఈ రోజున. అందుకోసం నిజమైన కళాకారులను గుర్తించి మీరు అనుకున్న దానికంటే, ఎందుకంటే సార్ కూలికి పోతే 300 రూపాయలు వస్తాయి ఇలా ఎవరికైనా. అందుకోసానికి చివరగా మన ఛానల్, ఎందుకంటే ఎక్కడెక్కడనో కరీంనగర్లో ఉన్నటువంటి ఈరోజు అంటే అన్ని ఛానల్లో చేసినప్పటికీ కూడా ఈరోజు మన ఛానల్ ద్వారా కూడా, ఎందుకంటే కొద్ది గొప్ప మన దాని గురించి కూడా ఇంకా 10 మందికి తెలియాలి సార్. ఎందుకంటే ఎక్కడో ఉన్న కరీంనగర్ మారుమూల ప్రాంతాన ఉన్నటువంటి పంటి పాటలను ఈరోజు మీ మన దానిలో ఏయో ఛానల్లో పంచుకుని నిజంగా మాకు మా ఉద్దేశం కూడా అదే మిత్రమా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా పరిచయం చేయాలి. ప్రపంచాల వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలంగాణ తమ్ముడు సోదరులందరూ కూడా మీకు పరిచయం ఉద్దేశంతో మేము అందుకని మిమ్మల్ని వెలికి తీసుకొని మేము వస్తున్నాం. మేము పిలవడానికి వెనక రీసెర్చ్ చేస్తాం, మేము అంతా వర్కౌట్ చేస్తాం. నిజంగా వీళ్ళు ఎలిజిబులా కాదా, ఏంటి, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళకి అవసరం ఎంతవరకు ఉన్నది అని తీసుకొని మిమ్మల్ని అందరినీ, మీ ఆడిముత్యాలందరినీ తీసుకొచ్చి మేము పరిచయం చేస్తాం. తప్పకుండా సార్. ఈ ఛానల్ లింక్ ఇంత మన ఎక్కడెక్కడో ఉన్నటువంటి మట్టి పాటలు, మట్టిలో పుట్టినటువంటి చాలా మంది కళాకారులు ఉన్నారు. మా వంతు కూడా మేము యావత్తు మా తీసుకురండి, చెప్పండి, అందరికి చెప్పి వాళ్ళకి కూడా మనం పరిచయం చేద్దాం తప్పకుండా. మన ఛానల్ ద్వారా కూడా కొంతమందికి న్యాయం జరుగుతుందనే నేను అనుకుంటున్నాను. తప్పకుండా సార్ అందరిని పంపిస్తాం. కానీ చివరిగా మాత్రం ఇప్పుడు నిజమైన కళాకారులను గుర్తించి కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి వాళ్ళకు సరైన న్యాయం చేయాలనే మాది తప్పేత్రం సార్. అంతే. తప్పకుండా మిత్రమా, మా స్టూడియోకి వచ్చినందుకు అసలు బంజారా పాటలతో మార్మోగిచ్చేసారు. నిజంగా మీ గొంతు కూడా అత్యద్భుతం. మీకు మంచి మంచి అవకాశాలు రావాలి. మా నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలో కూడా మేము తప్పకుండా మీకు అందిస్తాం. శ్రీ నాయక్, థ్యాంక్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. సో ఇదండి ఇవాళ తెలంగాణ.
మరి మరో అతిథితో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలంగాణ. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. నమస్తే.